హలో అండి. ముందుగా మీ అందరికీ నా తరపున, నా ఫ్యామిలీ తరపున అందరికీ గుడ్ మార్నింగ్. అలాగే నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క తమ్ముడికి కానీ, అక్కకి కానీ, అల్లుళ్ళకి కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా ఫ్యామిలీ నుంచి కూడా మీ అందరికీ సపోర్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈరోజైతే శుక్రవారం కదా, శుక్రవారం అయితే ఈరోజు మన ఇంట్లో రొటీన్ ఏముంది అంటే ఏమీ స్పెషల్ ఏమీ ఉండదు, ఎప్పటిలాగానే ఉంటుంది రొటీన్. అయితే మనం పూజ ఎలా చేసుకున్నాం, దీపం అయితే పెట్టలేదు. అంటే నాకు హెల్త్ అది బాగాలేదు, దానికోసం కొంచెం అన్నీ తెచ్చుకోవడానికి మార్కెట్కి అయితే వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళాలంటే ఒక్కొక్కటి దిక్కున ఉంటుంది, మనం కొనుక్కోలేము కదా. అందుకని నాకున్న దాంట్లో చేశాను. అందుకని పాయసం కాద్దాం అనుకున్నాను, పాయసం కూడా అవ్వలేదు ఈరోజు. ఇక ఏంటంటే ఇక్కడ నిలబడ్డానండి, స్లిప్ అయింది, అంత ఏమీ లేదు. ఏంటంటే ఈరోజు మనకున్న దాంట్లో మన ఇంటి ముందున్న మొక్కలతో పువ్వులు ఉంటాయి కదా, మందార పువ్వులు, అవి వాటితో పూజ చేశాను. మామూలుగా అయితే మా అమ్మ కానీ, మా అక్క, మా పిల్లలు, అంటే మా అక్కగారు అబ్బాయి మెయిన్ పూల కొట్లో పనిచేస్తాడు. ఆయన పువ్వులు తెర శ్రీను అంటే తప్పకుండా తీసుకొస్తాడు. మా వాళ్ళందరూ కూడా నాకు, నేనంటే మా అక్కకి కానీ, మా అమ్మకి కానీ, మా పిల్లలకి కానీ అందరికీ ఇష్టం. మా ఇంట్లో ప్రతి వాళ్ళు నేను అడిగింది ఏది కాదు అనరు. అలాగే ఈరోజైతే మొన్న అయితే మొక్కలు తీసుకొచ్చి ఇచ్చారు అడగగానే. మొక్కలు కూడా అక్కడ ఉన్నాయి, తర్వాత చూపిస్తాను. వానకి అటువైపు వెళ్ళాలి మనం. పక్కన వాళ్ళ దొడ్లో చేసామన్నమాట. ప్రతిదీ చూపిస్తాను. బతికినాయండి, వచ్చాయి, చూపిస్తాను మీకు. అలాగే ఈరోజు మన దొడ్లో ఉన్న మందార పువ్వులతో అయితే చేశాను. అలాగే దేవుడికి అయితే సేమే కాద్దాం అనుకున్నాను, కాయలు అయిపోయాను. ప్రతి ఒక్కరూ నాకున్న దాంట్లో నేను పెట్టుకున్నాను. ఏదైనా చూడండి, దర్శించుకోండి తులసమ్మని. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబర్ ఇవ్వాలి. ఇప్పుడైతే తులసమ్మని మీకు చూపిస్తాను, ఓకేనా. చూడండి, ఇది మన ఇంటి ముందు మందార చెట్టు, ఇంటి ముందునే తులసమ్మ ఉంటుంది. ఇక్కడ పాలు పెట్టాను కదా, నేను పాలు ఉత్తి పెట్టకూడదు దేవుడికి. అలాగని కొంచెం షుగర్ వేసాను, పచ్చి పాలలోనే షుగర్ వేసాను. గౌరమ్మ అంటే కుక్క వచ్చి తాగుతుంది. నేను ప్రతిసారి శుక్రవారం పెట్టుకుంటాను. అలాగే అక్కడ సాంబ్రాణి తులసమ్మకి వేసాను. మన ఇంట్లో నుంచి వేసుకుంటే నిజానికి మంచిదండి. ఇంకా మనం మొక్కలు కూడా అందరూ చూశారు కదా, ఇక్కడ మందార మొక్క మళ్ళీ ఆచరణ కూడా ఉంటుంది అక్కడ. అదిగోండి ఫ్లవర్ ఉంది కదా, ఇప్పుడు నేను అక్కడ నుంచే కోసుకొచ్చుకున్నాను. ఇంటి ముందు అనేది నాకు చాలా ఇష్టం. మనం పూలు అనేది అందరూ కోసుకుంటారు, దొడ్లోని కోసుకోమంటాను. ఇదండి, ఇక్కడ సాంబ్రాన్ని కూడా పెట్టాను దేవుడికి. తులసమ్మని దర్శించుకొని మీరు కూడా దండం పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో పువ్వులతో చూద్దాం. ఇక్కడ తులసమ్మ అనేది చూడండి, ఇక్కడ మన ఇంట్లో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి రెండు పెట్టాలండి. ఒక్క తులసి పెట్టి పూజ చేయకూడదు, ఎప్పుడు కూడదు, ఎవరం కూడా. ఇలా మందార పువ్వులతో చేసిన. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎప్పుడు కూడా శుక్రవారం సాంబ్రాన్ని ఇంట్లో కూడా వేసుకోండి, మంచిది.